హాయ్ ఫ్రెండ్స్, కథా ప్రారంభానికి ముందు ఇటువంటి స్టోరీస్ని ముందుకు తీసుకురావడానికి చాలా కష్టపడుతున్నాను. దానికోసం మీరు దయచేసి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. దాని ద్వారా యూట్యూబ్ ఈ వీడియోని ఇంకొంతమందికి సజెస్ట్ చేస్తుంది. వీడియో కంప్లీట్ అయ్యాక మీ విలువైన అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. సో లేట్ చేయకుండా కథలోకి అయితే వెళ్ళిపోదాం. భారతదేశం భిన్న సంస్కృతులకు, ఆచారాలకు పుట్టినిల్లు. మన దేశం ఎంతో ప్రాచీనమైనది. వేల సంవత్సరాల పూర్వం నుండి అభివృద్ధి చెందుతూ అనేక నాగరికతలు, పాలకులు మరియు సాంస్కృతిక మార్పులతో రూపుదిద్దుకుంది. ఈ దేశంలో ఎన్నో పురావస్తు త్రవ్వకాల్లో భవనాల యొక్క అవశేషాలు, శాసనాలు, లౌకిక మతపరమైన సాహిత్యం, చరిత్రలో కాలానుగుణంగా ఉన్న నాణాలు, స్మారక చిహ్నాలు, రాజభవనాలు, కోటలు, చారిత్రక లేఖలు ఇలా ఎన్నో భారతదేశం యొక్క కీర్తిని నలుదిశలా వ్యాపింపజేశాయి. అలా చరిత్రలో నిలిచిన కథల్లో ఆనాటి రాజుల యొక్క చాలా శాసనాలను బహిర్గతంగా శిలాఫలకాలపై ముద్రిస్తే, మరికొన్ని వారి యొక్క ముఖ్యమైన శాసనాలను, గ్రంథాలను, నిధిరహస్యాలను ఎంతో నైపుణ్యంతో ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ కంటే 1000 రెట్లు నిక్షిప్తంగా దాచేవారు. శబ్దం సృష్టికి మూలం. మన భావోద్వేగాలకు, సమాచార మార్పిడికి సంగీతం, సాహిత్యం, కళలు, యంత్రాలు, తంత్రాలు, మంత్రోచ్చారణకి, మానవ మేధస్సు పెరగడానికి, సృష్టికి ప్రతి సృష్టి చేయగల శక్తి శబ్దానికి ఉంది. అటువంటి ఓ గ్రంథమే మాయా శబ్ద గ్రంథం. ఇందులో ఎన్నో రహస్యాలను, భవిష్యవాణి, అంతులేని సంపదను సృష్టించే అద్భుత శక్తులు గల రహస్య గ్రంథం. కథలోకి వస్తే, పూర్వం శాతవాహనుల కాలంలో అనగా ఎంతో శక్తివంతమైన 4 సామ్రాజ్యాలు ఉండేవి. అవి తూర్పున మంత్రపురి రాజ్యాన్ని పాలించే రాజు విజయేంద్రవర్మ, పడమరలో బలమైన నౌకా సామ్రాజ్యం, సముద్ర వాణిజ్యాన్ని నడిపించే రాజు ఆనందవర్ధనుడు, ఉత్తరపు మంచు తీరాలకు తాత్విక నాయకుడు శక్తివర్మ, దక్షిణ భాగాన్ని కవిత్వాశక్తితో పరిపాలించే రాజు విక్రమసేనుడు. ప్రతి రాజ్యంలో ఒక్కో రాజ్యం ఒక్కో ప్రత్యేకమైన శాసన రచన విధానం ఉండేది. కానీ ఈ 4 రాజులకు ఒకే ఒక పూర్వ సంబంధం. అది పాత మాయా రహస్య మహిమాన్విత శబ్ద గ్రంథం. మన కథానాయకుడి ఎంట్రీ. ఏడాది తోటల మధ్యలో కొండకి దగ్గరగా పచ్చని చెట్లలో తాగి ఉన్న గ్రామం శిలా సంహిత. అక్కడే ఒక యువకుడు రుద్రదేవుని నివసిస్తున్నాడు. అతడు అనేక రకాల శబ్దాలను సేకరించి వాడి చరిత్రను రచించే తత్వవేత్త. ఒకరోజు అతనికి తన తాతగారు ఇచ్చిన ఒక పురాతన గ్రంథం గుర్తొచ్చింది. ఆ గ్రంథం అర్థం కాని శబ్దాలతో నిండి ఉండేది. ఈ గ్రంథంలో భవిష్యత్తు రహస్యాలు దాగి ఉన్నాయి అని తాతగారు చెప్పేవారు. రుద్ర ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆ గ్రంథాన్ని ఓపెన్ చేయలేకపోయేవాడు. రుద్ర గ్రంథం నుండి వెలువడే మాటలను ఎన్నిసార్లు విన్నా వాటి గంభీరతను అసలు అర్థం చేసుకోలేకపోయేవాడు. కానీ ఆ రోజు రాత్రి ఆ గ్రంథం నుండి ఒక శబ్దం వెలువడింది. రుద్ర మయమర్చిపోయి చూస్తున్నాడు. ఒక పుస్తకం శబ్దంగా ప్రతిస్పందించడం ఏంటో అతనికి అర్థం కాలేదు. కానీ అది ఒక సంకేతంగా అతడు భావించాడు. ఆ రాత్రే ఉరుములు, మెరుపులతో రుద్ర ఇంటి ముందు ఒక ప్రకాశవంతమైన మెరుపుతో ఒక రుద్రుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన కళ్ళల్లో ప్రశాంతత, చేతిలో ఒక కర్రతో తనను తాను నా పేరు ధర్మశక్తి అని పరిచయం చేసుకున్నాడు. రుద్రతో అతడు, నీ తాత నాకెంతో దగ్గరయ్యాడు. ఇప్పుడు ఆ శబ్ద గ్రంథం యొక్క అన్వేషణకు, శబ్దరాజ్యంలోని మార్పును తెచ్చే వ్యక్తివి నువ్వు అని చెప్పగా, రుద్ర ఆశ్చర్యంతో, నేను ఏమీ చేయలేను, నాకు శబ్దం యొక్క గోప్యతే తెలియదు అని చెప్పగా అని రుద్ర చెప్తాడు. దానితో ధర్మశక్తి రుద్రతో, అందుకే నీవు ఎంపికయ్యావు రుద్ర. నిజమైన శక్తి అనేది ఎప్పుడు తనను తాను తెలియని వారికి దగ్గరగా ఉంటుంది. ధర్మశక్తి అతనికి గ్రంథంలో దాగిన దారాలను చూపించాడు. అది ఒక నక్షత్ర వలయంలాగా మారిపోయింది. రుద్ర గ్రంథంపై ఉన్న నక్షత్ర వలను తెంచగా గ్రంథం తెరుచుకుంటుంది. గ్రంథాన్ని తెరిచిన వెంటనే ఆ గ్రంథపు శక్తి నలుదిశల 4 రాజధానుల రాజ్యాలలో వినిపించబడింది. 4 రాజులకి వారి దగ్గరున్న ఒక్కొక్కరికి ఇచ్చిన సంపుట తలతలలాడుతూ దర్శనమిచ్చింది.
ప్రతి రాజు భావించింది వేరే. ఒక రాజు దాన్ని శబ్ద ఆయుధంగా చూడగా, ఇంకొక రాజు దాన్ని జ్ఞాన మార్గంగా, మరొక రాజు దాన్ని సంపద సృష్టించే ఒక మహిమాన్విత గ్రంథంగా చూడసాగారు. ఈ సంపుటాల ప్రతిస్పందనలను తెలుసుకునేందుకు వారు వారి అధికార పూజారులకు, తాత్వికులకు సమర్పించారు. కానీ వారికి తెలిసింది ఆ సంపుటాలను అర్థం చేసుకునేది, వినిపించేది ఒకటికి మాత్రమే అని వారు గ్రహించారు. అదే విషయాన్ని రాజులకు చెప్పగా వారు ఆ వ్యక్తిని వెతకమని వారి యొక్క గూఢచారులకు చెప్తారు. ధర్మశక్తి సూచనలతో రుద్రదేవ్ తన మొదటి యాత్రను ప్రారంభిస్తాడు. రుద్ర ఏ లక్ష్యంతో ఆ సంపుటాలను వెతకాలనుకుంటాడు? రుద్ర 4 రాజ్యాల నుండి కాకుండా బయటవాడే ఎందుకయ్యాడు? రుద్ర వెళ్ళే మొదటి గమ్యం ఏమిటి అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకుందాం. కమింగ్ సూన్ టు నెక్స్ట్ ఎపిసోడ్ 2. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.